తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి మనకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఏంది ఆ అప్డేట్ అంటే మనకైతే తెలంగాణ ఈసెట్ నుండి మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేషిర్రు. కౌన్సెలింగ్ షెడ్యూల్. సో, ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ అంటే ఏంది? సో, ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ మనకెందుకు అంతగానో ఇంపార్టెంటు? ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ లోపల ఏమేమి ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పి నేను డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా మీకు. సో, ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరి. సో, ప్రీవియస్‌గా మనం ఈసెట్‌కి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి కౌన్సెలింగ్‌కి అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ దాని తర్వాత మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తది కావచ్చు అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. సో, ఆ 2 వీడియోస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కౌన్సెలింగ్ షెడ్యూల్. సో, ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ విషయానికొస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, మనకి కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీ కౌన్సెలింగ్ షెడ్యూల్ మనం చూసుకుంటే మనకు సో, ఈ నోటిఫికేషన్ అనేది అంటే మనకొక మీటింగ్ అనేది హెల్డ్ చేషిర్రు. ఓకేనా? ఒక మీటింగ్ అనేది అయింది మనకి. ఎప్పుడు అంటే 10థ్ జూన్ 2025 రోజు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేషిర్రు. సో, ఈ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు. సో, మనకి సో, ఎక్కడ అయింది ఈ మీటింగు అనంటే మాసబ్ ట్యాంక్ లోపల హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోపల మనకు ఈసెట్‌కి సంబంధించి తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ అయితే వీళ్ళు ఒక కమిటీ యేసుకొని ఆ కమిటీ అయితే మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి మనకు ఎప్పటి నుండి స్టార్ట్ అయితది అనంటే మనకు ఫేజ్ 1 అనేది 14థ్ జూన్ 2025 నుండి స్టార్ట్ అయితది. సో, ఈ 14థ్ జూన్ 2025 నుండి మనకు ఏం స్టార్ట్ అయితది అనంటే మనము ఆన్‌లైన్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకోవడం అయితే మనకి 14థ్ జూన్ 2025 నుండి 18థ్ జూన్ 2025 వరకు ప్రాసెస్ అయితే అయితదన్నట్టు. సో, ఏం లేదు మన బేసిక్ డీటెయిల్స్ మనమిచ్చి మనమైతే ఫీని పేమెంట్ చేసుకొని స్లాట్‌నయితే బుక్ చేసుకోవాలి. సో, స్లాట్ బుకింగ్ లోపల మనం ఏం చేస్తాం కదా అంటే ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, మనకు నియర్ బై ఉన్న ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని ఒక డేట్ అండ్ ఒక టైమ్ అయితే సెట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? స్లాట్ బుకింగ్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని మనం ఫిక్స్ చేసుకుంటాం. అండ్ ఒక ప్లేస్‌ని మనం సెట్ చేసుకుంటాం అన్నట్టు. అప్లికేషన్ ఫీని పే చేసి. సో, ఆ ప్లేస్‌కెళ్ళి మనం మన సర్టిఫికేట్స్ అన్నిటిని పట్టుకుపోయి వెరిఫై చేసుకుంటాం. సో, అది ఎప్పుడు కదా అంటే మనకి 17థ్ ఓకేనా? 17థ్ జూన్ 2025 నుండి 19థ్ జూన్ 2025 వరకి. అంటే 2 డేస్ లోపల మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటాం. సో, 17థ్, 18థ్, 19థ్ 3 డేస్ లోపల మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకుంటాం. సో, నువ్వు ఒకవేళ స్లాట్ బుక్ చేసుకోనుంటే మాత్రం 17థ్, 18థ్, 19థ్ రోజు మనమైతే ఎళ్లి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళది సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే స్లాట్ అనేది ఫస్ట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన రోజే అదే రోజు మనకు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాగిన్ ఐడీను సో, మనకి లాగిన్ ఐడీ అయితే వస్తది. ఓకేనా? సో, మన వెబ్‌సైట్‌లోకొచ్చి మనం లాగిన్ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ సో, లాగిన్ ఐడీ అయితే మన మొబైల్ నంబర్‌కొస్తది. పాస్వర్డ్‌ని మనమైతే జనరేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చన్నట్టు. సో, ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితది కదా అంటే 17థ్ జూన్ 2025 నుండి మనకు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం స్టార్ట్ అయితది. ఓకేనా? 17థ్ జూన్ 2025 నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం స్టార్ట్ అయితది. అండ్ 21st జూన్ 2025 వరకు మనకైతే టైం ఉంది ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా? సో, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి 21st రోజు సో, మనకి లాస్ట్ డేట్ ఏంది 21st జూన్ కదా! 21st రోజు నువ్వు ఈ వెబ్ ఆప్షన్స్‌ని ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటది. ఆటోమేటిక్‌గా నువ్వు ఫ్రీజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి. సో, దాని తర్వాత ఏందంటే మనకి 21st 21st రోజు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే మనం ఫ్రీజ్ చేసుకుంటాం. 21st అయిపోయిన తర్వాత 25th రోజు ఓకేనా? 25th రోజు మనకేంది అంటే అలాట్‌మెంట్స్ అయితాయి అన్నట్టు సీట్స్. నీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అని చెప్పి అలాట్‌మెంట్స్ అయితే అయితాయి. 25th జూన్ 2025 రోజు. అండ్ 25th రోజు అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకు నచ్చిన కాలేజ్ వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటది. ట్యూషన్ ఫీ కట్టి. మనకు కొంత అమౌంట్ అయితే వాళ్ళు చెప్తారు. సో, ఆ అమౌంట్‌ని మనం పే చేసి మనం కాలేజ్‌నైతే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైం ఉంది అంటే మనకు ఎప్పుడైతే సీట్ వస్తదో సీట్ వచ్చిన రోజు నుండి 29th వరకు మనకు టైం అయితే ఉంది. 25th జూన్ టు 29th జూన్ వరకి టైం అయితే ఉంది ఫస్ట్ ఫేజ్ లోపల. సో, ఫస్ట్ ఏందంటే మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేసుకుంటాం. తర్వాత మనకి ఒక ఐడీ అనేది ఇస్తారు.
ఒక ఐడీ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఐడీ అనేది వస్తదన్నట్టు. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఐడీ వస్తది. ఐడీ వచ్చిన తర్వాత మనం పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకుంటాం. పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్‌ని ఫ్రీజ్ చేసుకుంటాం. ఫ్రీజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత మనకి సీట్ అయితే వస్తది. ఏదైనా ఒక కాలేజ్‌లో మనకు వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకైతే ఒక సీట్ అయితే వస్తదన్నట్టు. సో, ఆ సీట్‌ని మనమైతే ఫైనల్‌గా కన్ఫర్మ్ చేసుకొని జాయిన్ అయిపోతాం. సో, ఇది మొత్తం ఫేజ్ 1కి సంబంధించి. అండ్ కమ్ టు ఫేజ్ 2. ఒకవేళ ఫేజ్ 1లో నచ్చిన కాలేజ్ రాకపోయినా, లేకపోతే ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా కూడా మనకి ఫేజ్ 2 కూడా ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 2కి సంబంధించి మనమైతే ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఆల్రెడీ ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళైతే అవసరం లేదు. సో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోరో, స్లాట్ బుకింగ్ చేసుకోరో వాళ్ళకి సెకండ్ ఫేజ్ లోపల, లాస్ట్ ఫేజ్ లోపల ఒక టైం అయితే ఇచ్చిర్రు మనకి 11th జులై నుండి 13th జులై వరకి. 11th జులై 2025 నుండి 13th జులై 2025 వరకు మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది ఆన్ 14th జులై. అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటది. 14th, 15th 2 డేస్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 14th జులై, 15th జులై లోపల. అండ్ దాని తర్వాత మన సీట్ అనేది ఫ్రీజ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకు సీట్ అనేది అలాట్‌మెంట్ అయితదన్నట్టు. సో, ఇట్లా అలాట్‌మెంట్ అవ్వడంతోటే మనం ట్యూషన్ ఫీ అన్నా, లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనీ అనేది పే చేసి మనం సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటాం. దాని తర్వాత కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మన ప్రాసెస్. సో, ఇట్లా మనమైతే మన కౌన్సెలింగ్ ప్రాసెస్‌నైతే కంప్లీట్ చేసుకుంటాం. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ షెడ్యూల్. ఓకేనా? సో, కాలేజ్‌లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి మరే అనంటే 19th జులై రోజు కాలేజ్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటది. ఫేజ్ 1 గాని, 2 గాని. 19థ్‌కెళ్ళి మనకి 22 జులై దాకా టైం ఉంటది. 19th, 20, 21, 22 4 డేస్ ఆఫ్ టైం లోపల. ఓకేనా? 19th జులైకెళ్ళి మనకి 22nd జులై వరకి టైం అయితే ఉంటది. మనకు నచ్చిన ఏదైతే కాలేజ్ వస్తదో ఆ కాలేజ్ లోపల ఆల్రెడీ మనం ట్యూషన్ ఫీ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటాం కదా! ఆ కాలేజ్‌కి పోయి మనం రిపోర్ట్ చేయాలి. సో, రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ మన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, దాని తర్వాత మనకు జాయినింగ్ డీటెయిల్స్ అనేది కాలేజోళ్ళు అప్డేట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఎప్పుడు జాయిన్ కావాలి, ఏది కావాలి అని చెప్పి అన్నీ కూడా కాలేజోళ్ళు అప్డేట్ చేస్తారు. ఎప్పుడైతే మనం రిపోర్టింగ్‌కెళ్తామో ఆ టైంలో. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రెస్ నోట్. ఓకేనా? అవర్ కౌన్సెలింగ్ షెడ్యూల్. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్పాట్ అడ్మిషన్‌కి కూడా ఒక టైం అయితే ఇచ్చిర్రు. సో, స్పాట్ అడ్మిషన్ లోపల నువ్వు బీఈలో కావచ్చు, బీటెక్‌లో కావచ్చు, ఫార్మసీలో కావచ్చు, లాటరల్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో, ప్రైవేట్ అండ్ వేరే అన్‌ఎయిడెడ్ ఇంజినీరింగ్ కాలేజ్ లోపల ఫార్మసీ కాలేజెస్ లోపల. ఓకేనా? సో, ఇక్కడ మనకు టైం ఏది ఇచ్చిర్రు, ఏ డేట్ రోజు ఇచ్చిర్రు అంటే 22nd జులై 2025. ఓకేనా? 22nd జులై రోజు మనకైతే కౌన్సెలింగ్ అయితే ఉంటదన్నట్టు. సో, స్పాట్ అడ్మిషన్. సో, ఈ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి నేనైతే తర్వాత ఫర్దర్‌గా వీడియోస్ చేస్తా. అండ్ స్పాట్ అడ్మిషన్ అనేది 22ndకెళ్ళి 29th వరకి ఉంటది. 22nd నుండి 29th వరకి మనకి జులై లోపల స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో, ఫర్దర్‌గా మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనకేందంటే సో, సింపుల్లీ ఏం లేదు. వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీడియా త్రూ అయితే వాళ్ళు చాలా వరకే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పబ్లిసిటీ చెయ్యిర్రి అని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో, సింపుల్లీ ఏం లేదు. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరి. షేర్ చేస్తే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. అండ్ మనం ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ప్రాపర్‌గా మనం ఎట్లా పెడితే మనకు మంచి ప్లేస్ లోపల సీట్ వస్తాయి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.